ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అమ్మ చెప్తుంటే నాకు అర్థం కాలేదు పూజ. ఈరోజు తను భయపడ్డట్టే జరిగింది. నా వల్లే తన మాటలు పడింది. బాధ్యతలు తీసుకొని మగాడు పెళ్లి చేసుకోవటం ఎంత తప్పు. పనులు పద్ధతులు తెలియని ఆడపిల్ల పెళ్లి చేసుకోవటం కూడా అంతే తప్పు పూజ. కొంచెంలో కొంచెమన్నా నీ నాడపిల్లలా పెరుగుంటే బాగుండేది కదా. దెబ్బ పట్టం కంటే మాట పట్టం బాధగా ఉంటుంది కదా. క్రాంతి, నువ్వేడవద్దే. నన్ను ఏడవద్దని నువ్వేడుస్తున్నావేంటి పూజ? అక్కని కాబట్టి, నన్ను కాపాడడం కోసం ఈ ఇంటికొచ్చి నువ్వు మాటలు పడుతున్నావు కాబట్టి. చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుందన్నాడు ఒక పెద్దాయన. ఎవరికైనా అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ అనుభవం ఎదురు దెబ్బలు తగిలితేనే వస్తుంది. జీవితంలో నీకెదురు తగిలిన ఎదురు దెబ్బలు నిన్నొక మగరాయిల్లా రఫ్ అండ్ టఫ్గా తయారు చేశాయి. ఇప్పుడు ఈ అక్క నిన్ను అందంగా ఆడపిల్లలా తయారు చేస్తుంది. నీకు పనులు పద్ధతులు తెలియవని నిన్ను అవమానించి హేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళందరూ నిన్ను చూసి ముక్కు మీద వేలేసుకునేలా చేస్తాను. ఏ విషయంలోనైనా నిన్ను వేలు పెట్టి చూపించాలంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చేస్తాను. నాకు పనులు రావని అత్తయ్య వాళ్ళు తిట్టారు. నాకు చాలా బాధేసింది. అది 4 గోడల మధ్య జరిగిపోయింది. కానీ ఆయన ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పారు కదా. వాళ్ల ముందు కూడా అత్తయ్య వాళ్ళు ఇలాగే మాట్లాడితే నా వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఆయనకి అవమానం కదా. ఇష్టపడి ఆయన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది నలుగురిలో ఆయన్ని అవమానాల పాలు చేయటానికి కాదు కదా. అదంతా చూసుకోవడానికి నేనున్నాను కదా క్రాంతి. పుట్టినరోజు నాడే ఎవ్వరూ పరిగెత్తరు, కానీ ఏదో ఒక పుట్టినరోజున ఖచ్చితంగా పరిగెడతాం కదా. ఇది అంతే. అంతా నేను చూసుకుంటాను. మా అత్తయ్యలు, మా బావ అందరూ నిన్ను మెచ్చుకునేలా నేను నిన్ను తయారు చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.